వెల్కమ్ టు సూర్యాస్ టీవీ గుడ్ ఈవినింగ్ న్యూస్. విజయవాడ చెరువు సెంటర్లో వంగవీటి రంగ 36వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసీపీ నేత పోతిన మహేష్ పూలమాల నివాళులర్పించారు. దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ల అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు. దశాబ్దాలుగా రంగా గారు కూడా పోరాటం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని. అటువంటి అంశం మీద ఒక్క మాట కూడా వారి కుమారుడు మాట్లాడట్లా. విగ్రహావిష్కరణలు చేస్తూ వారసుడిని నేనే అని మాట్లాడుకునేటువంటి రాధా గారు రంగా గారి ఆశయాల అమలు వచ్చినప్పుడు మాత్రం తల పక్కకు తిప్పుకుంటా ఉన్నారు. రంగా గారి కుటుంబానికి దశాబ్దాలుగా అండగా నిలబడుతున్న ఆయన అనుచరులకు గాని, భుజాల మీద మోస్తున్నటువంటి కాపు సామాజిక వర్గానికి గాని, తోడుగా ఉంటున్న బడుగు బలహీన వర్గాలకు గాని రంగా గారి కొడుకు రాధా గారి ఆలోచన మాత్రం అర్థం కావట్లేదు. కాపు సామాజిక వర్గ హక్కుల పోరాటంలో రాధా గారు ఎక్కడ నోరిప్పల. కాపు సామాజిక వర్గ నేతల్ని అనగదొక్కుతున్నప్పుడు కూడా ఆయన ఒక్కసారి కూడా బయటికి రాలా. బడుగు బలహీన వర్గాల కోసం ఏనాడు స్పందించాల. అయినా సరే ఈ వర్గాలన్నీ కూడా రాధా గారిని అభిమానిస్తూనే ఉన్నాయి. రంగా గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజా సమస్యల కోసం పోరాటం చేశారు. కానీ ఆయన వారసుందని చెప్పుకునేటువంటి రాధాకృష్ణ గారు మాత్రం ఏ రోజు కూడా ప్రజా సమస్యల పట్ల గాని, కాపు సామాజిక వర్గ సమస్యల పట్ల గాని ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా నాలాంటి వ్యక్తులకి బాధ కలిగిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారసుడుగా రాధాకృష్ణ గారు ఏనాడు ప్రజా సమస్యల పట్ల గాని. పామర్రు మండలంలోని చాట్లవానిపురంలో ఈ నెల 20వ తేదీన జరిగిన ఘర్షణలో తీవ్ర గాయాలు పాలైన చాట్ల సతీష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం అర్ధరాత్రి మృతి చెందినట్లు సిఐ సుభాకర్ తెలిపారు. 20/12/2024 సాయంత్రం సుమారు 7:30 గంటల సమయంలో పామర్రు మండలం చాట్లవానిపురానికి చెందినటువంటి చాట్ల సతీష్ అనే అతనికి చాట్ల వెంకటేశ్వర అనే అతను ఒక 300 రూపాయలు ఇవ్వాల్సి వచ్చి దాని మీద ఇరువురు గొడవ పడడం జరిగింది. ఆ గొడవలో భాగంగా వెంకటేశ్వరరావు ఈ సతీష్ తల మీద కర్రతో కొట్టడం జరిగింది. తర్వాత సతీష్ ని హాస్పిటల్ తీసుకుని జాయిన్ చేయగా అతడు ట్రీట్మెంట్ పొందుతూ 25వ తారీఖు రాత్రి చనిపోవడం జరిగింది. దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది. చనిపోయిన తర్వాత కేసును కల్పబుల్ హోమిసైడ్ గా ఆల్టర్ చేసి దానిలో భాగంగా ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజు ఇక్కడ సీనియర్ అఫెన్స్ అది విజిట్ చేయడం జరిగింది. అలాగే విట్నెస్లను కూడా అలాగే ఎగ్జామ్ చేయడం జరిగింది. ఎవరైతే మొదలై ఉన్నాడు వెంకటేశ్వర ప్రస్తుతం పరారీలో ఉన్నాడు, అతను కూడా ఇమీడియట్ గా తీసుకుని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపారని వైసీపీ నేత ఆర్కే రోజా ఎద్దేవా చేశారు. ఇక్కడ మనం తప్పు చేసి ఓడిపోలేదు. కూటమి ప్రభుత్వం తప్పుడు ప్రచారం వల్ల ఈరోజు మనం ఓడిపోయాం. 6 నెలల ముందు ఏర్పడిన కూటమి ప్రభుత్వం 6 నెలల్లోనే ఆలీబాబా అరడజను దొంగల ప్రభుత్వంలాగా గమనిస్తున్నారు. ఎన్నికల ముందేమో అరచేతిలో వైకుంఠం చూపించారు కూటమి ప్రభుత్వం వాళ్ళు, అది చేస్తాం ఇది చేస్తామని. కానీ 6 నెలలకే నరకం చూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలకి. ఈరోజు ఎక్కడికి వెళ్ళిన రాష్ట్రంలో జగనన్నని ఓడించుకొని తప్పు చేశామని ప్రతి ఒక్కరూ కూడా పశ్చాత్తాపడుతున్నారు, బాధపడుతున్నారు. ఎన్నికల్లో దిగజారుడు రాజకీయాలు కూటమి ప్రభుత్వమే కాకుండా మన పార్టీలో ఉన్న వాళ్ళు చేయడం వల్ల ఈ జిల్లాలో ఎప్పుడు అత్యధికంగా రావాల్సిన సీట్లు తగ్గాయి. రాబోయే ఎన్నికల్లో కరుణాకర్ రెడ్డి గారి సారథ్యంలో
దివంగత వంగవీటి రంగ ఆశయాలను కొనసాగిస్తామని ఆయన తనయుడు వంగవీటి రాధ తెలిపారు. వర్ధంతి సందర్భంగా ఇవాళ నివాళులు అర్పిస్తూ ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఒక ఆరాధ్య దేవుళ్లాగా కొలుస్తున్నారు. తప్పకుండా రాను రోజుల్లో కూడా ఇవాళ ఏ ఐకమత్యంతో ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే ఐకమత్యంతో ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ రాధారంగ మిత్రమండలి, అలాగే రంగా యువసేన, ఇతరితర సంస్థలతోటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సీఎం రేవంత్ తో సినీ ప్రముఖులు భేటీ నేపథ్యంలో సిపిఐ నేత నారాయణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రయోజనాత్మకంగా సినిమాలు తీస్తే జనం ఆలోచిస్తారు. కొన్ని ఒక్కోసారి మంచి సందేశం ఇచ్చే సినిమాలు సరిగా ఆడకపోవచ్చు. అయితే దానికి నష్టాలు వస్తున్నాయి. అందుకే ఎక్కువ మంది అవి చేయడం లేదు. కొంతమంది ఎక్కువ ఖర్చు పెడుతున్నారు. 500 కోట్లు, 1000 కోట్లు, 200 కోట్లు ఖర్చు పెట్టి భారీగా చిత్రీకరించి దాన్ని రిలీజ్ చేసినప్పుడు ప్రజల చేత భారత వేసే పద్ధతిలో ఎక్కువ డబ్బులు వసూలు ప్రయత్నిస్తున్నారు. బ్లాక్ టికెట్లు అమ్ముకొని ప్రయత్నిస్తారు, ఎక్కువ టికెట్లు అమ్మడానికి ప్రయత్నిస్తారు. ప్రభుత్వంతో ప్రోత్సాహం పొంది కూడా ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఉన్నారు. ఇది ఒకవైపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటున్నారు, ఇంకొక 2000 కోట్ల రూపాయలు మాకు లాభం వచ్చాయంటున్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ప్రోత్సహించాలా? ఎందుకు టికెట్ పెంచుకుని ఏర్పాటు చేయించాలా? ఇది ఒకటి. రెండవది, ఒక సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీస్తే దాని కోపడరు, కానీ క్రైమ్, అశ్లీలత ఇది ప్రోత్సహిస్తా ఉన్నారు. అందుకే డబ్బులు రావాలి కాబట్టి. సరే, అది కళాం తల్లి తగ్గర పడుకోండి, కానీ ఒక వికృత రూపంలో ఉన్నటువంటి, ఒక అశ్లీల పద్ధతిలో ఉన్నటువంటి, ఒక క్రైమ్ నేరపూరితమైనటువంటి ఈ సంఘటన తీసుకుని పెద్ద సినిమా తీస్తా ఉంటే దాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అదే సినిమా తీస్తున్నారు, రోడ్ షోలు చేసుకుని సినిమా హాల్కి వెళ్ళి పదవి రావడం వేరు. అది జనం వెంటబడుతున్నారు, సహజం. జనం వెంటబడే సహజం, జనం తప్పడానికి వీళ్ళ. అలాగా ఒక సందర్భం వచ్చినప్పుడు కళాకారులు ఏ విధంగా ఉండాలి, దాన్ని ప్రోత్సహించే పరిశ్రమ ఎట్లా ఉండాలి, దాని ప్రజల సందేశాత్మకంగా లేదా అది చూడాలి. ఎట్లా ప్రభుత్వాలు కూడా ఒక చీప్ పాపులారిటీకి పోయి ఏదో పాపులర్ సినిమా ప్రోత్సహిస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ వస్తాయని చెప్పి వాళ్ళకి రేట్లు పెంచడానికి ఏర్పాటు చేస్తున్నారు. రేట్లు పెంచడం మీరు ఏర్పాటు చేస్తే ఎవరు చేస్తారు? జనంతో కొనుక్కుంటున్నారు. 100 రూపాయల టికెట్ 1000 రూపాయలు 20 రూపాయలు పెట్టి మీరే ప్రోత్సహిస్తారక జనం దోపిడీ. ప్రజలు దోపిడీ చేసి వాళ్ళ లాభాలు సంపాదించుకోవచ్చు, ప్రభుత్వం దాన్ని ప్రోత్సహించవచ్చు. వాళ్ళు సినిమా యాక్టర్లు కానీ, ప్రొడ్యూసర్లు కానీ, నిర్మాతలు కానీ 100,000 కోట్ల డబ్బులు సంపాదించుకోవచ్చు. ప్రతి కుటుంబం నుంచి వ్యాపారవేత్తలను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యం అని మంత్రి సవిత అన్నారు. ప్రతి కుటుంబం నుంచి కూడా వ్యాపారవేత్తను తయారు చేయాలన్నదే ముఖ్యమంత్రి గారి లక్ష్యం. అదేవిధంగా సీడ్ యాప్ ద్వారా బీసీ వెల్ఫేర్కు, అంటే సీఎం చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు సీడ్ యాప్ ద్వారా కూడా సుమారుగా 10,000 మందికి ఉపాధి చూపించబోతున్నామని కూడా మీకు తెలియజేస్తున్నాం. రాష్ట్రంలో తొలి విడతగా బీసీ ఈడబ్ల్యూఎస్ చెందిన 10,000 మందికి వ్యాపారవేత్తలుగా తయారు చేయాలి. అంటే ఇది 80,000 మందికి మహిళలకు, ఒక పక్క బీసీ వెల్ఫేర్ తరఫున పౌల్ట్రీ మరియు షీ ఫార్మ్స్, జనరిక్ మెడికల్ స్టోర్స్, వాళ్ళు ఇంకా ఏదైనా ఫుడ్ ప్రాసెస్ యూనిట్స్ పెట్టుకుంటామన్నా అదొక పక్కన వ్యాపారవేత్తల్ని తయారు చేస్తూ సీడ్ యాప్ ద్వారా 10,000 మందికి ట్రైనింగ్ ఇస్తూ మరి వాళ్ళు తయారు చేసిన వస్తువులు బైబ్యాక్ మళ్ళీ మార్కెటింగ్ కూడా మనమే చేసే విధంగా కూడా ఇది మార్చి లోపల 10,000 మందిని తయారు చేస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఈ కార్యక్రమం కూడా జనవరి నుంచి మొదలు పెడుతున్నామన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. ఇప్పటికే సీప్ చైర్మన్ దీపక్ రెడ్డి గారితో కూడా మేము డిస్కస్ చేసాం. అదేవిధంగా సెంచురియన్ యూనివర్సిటీ వారి దగ్గర కూడా వాళ్ళ సూచనలు సలహాలు కూడా తీసుకున్నామన్న విషయాన్ని తెలియజేస్తూ స్థానిక సర్పంచ్ ఎన్నికల గురించి కూడా మేము చర్చించాం. మరి ఇది ఒక మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఎందుకంటే ఏదైతే మాట చెప్పామో ఆ మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. తొలి సంతకం మెగా డిఎస్సి అన్నాం, అదేవిధంగా ఉచిత ఇసుక అన్నాం, అదేవిధంగా అన్నా క్యాంటీన్లు అన్నాం, జగన్ భూచట్టం రద్దు అన్నాం, అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఒక పక్క అమరావతి పనులు మొదలైనవి, ఒక పక్క పోలవరం పనులు మొదలైనవి. రాష్ట్ర వ్యాప్తంగా మరి పల్లె పండగ కార్యక్రమంలో సీసీ రోడ్లు వేస్తున్నాం, డ్రైనేజీలు వేస్తున్నాం. అదేవిధంగా పొలం పిలిచింది
గత ప్రభుత్వంలో రైతులు పట్టించుకున్న ప్రభుత్వం కాదు గత ప్రభుత్వం. ఈరోజు రైతులకు పెద్దపీట వేయబోతున్నాం అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ, రైతన్నులు ఏ పంట పెట్టాలి, ఏ పంట పెడితే దిగుబడి వస్తుంది, ఏ మందులు వాడాలని చెప్పి రైతుల దగ్గరికి అధికారులు వెళ్ళి పొలం పిలిచింది కార్యక్రమం కూడా ఆల్రెడీ చేస్తున్నాం. రెవెన్యూ సదస్సులు చేస్తున్నాం, గ్రామ సభలు చేస్తున్నాం. ప్రజలు కూడా మా దగ్గరకు వచ్చి ఇది మంచి ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మాకు తెలియజేస్తూ, మరి ఎన్నో పరిశ్రమలు కూడా ఏదైతే గత ప్రభుత్వంలో తరలిపోయిన పరిశ్రమలు కూడా మళ్ళీ ఈ పరిశ్రమలు రాబోతున్నాయి. ఏదైతే మా యువగళం అధినేత నారా లోకేష్ గారు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నామో ఆ ప్రణాళికలో మేమంతా చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం.